హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో మనల్ని అయితే మొత్తానికి మత్తులో దించేసిన మత్తు వదలరా 2 డైరెక్టర్ రితేష్ రాణా గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. బ్రో, హౌ ఆర్ యూ? ఏది కరెక్ట్? యాస్. మొత్తానికి అయితే థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు అందరి రియాక్షన్ ఇదే అనమాట. మేము 11 o'clock ఆ టైంలో సినిమా చూసి బయటికి వచ్చేటప్పుడు అప్రాక్సిమేట్ ఒక 2:30-3 అయిందనమాట. ఆ టైంలలో లిఫ్ట్ అంటే కొంచెం నిర్మానుషంగా ఉంటుంది కదా మాల్లో. అని అంటే అని ఒక్క నిమిషం ఆ టైంలో అనిపించిందట. అలాంటి వైబ్స్ బయటకు వచ్చేటప్పుడు తెప్పించారు. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? వెరీ హ్యాపీ అండి. అంతే, అయిపోయా. సరే, సెలబ్రేట్ ఎక్కడ చేస్తున్నారు ఏంటి? సెలబ్రేషన్స్ ఇంకా థియేటర్కి వెళ్ళి కొన్ని థియేటర్ విజిట్స్ చేసాం. సో రెస్పాన్స్ అది చూసి చాలా హ్యాపీగా ఉండేది. సో అక్కడే సెలబ్రేషన్స్ అయిపోయాయి. వాళ్ళు అడగాలని చెప్పేసి ఫస్ట్ నుంచి నేను వెయిట్ చేస్తున్నా. అసలు ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రమోషనల్ వీడియోలో మా ఫరియా అబ్దుల్లా పాడతా అంటే ఎందుకు పాడించలేదు మీరు? నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. ఆ ఐడియా మీదే అని చెప్పి సాయి కూడా చెప్పారు తెలుసా. పాడిస్తేనే కదా సాంగ్ కూడా తీసి వీడియో కూడా చేసి సినిమాలో పాడించారు, కానీ అక్కడ పాడించలేదు కదా. అక్కడ లాస్ట్లో పాడలేదు. అంటే అది బేసిక్గా ప్రీ వీడియో కాబట్టి డైరెక్ట్ సాంగ్లోనే వినిపిస్తే బాగుంటుంది. అండ్ మూవీలో అయితే బోల్డ్ అని రిఫరెన్సెస్ అనేది తీసుకున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడైతే రీల్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నామో అందరం రీల్స్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు, ఆ రిఫరెన్సెస్ తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? బ్లెండ్ చేసి కథతో పాటు బయటికి తీసుకురావడానికి అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే అది సీన్ బట్టి అండి. అంటే కావాలని పెట్టాలని ఎప్పుడు చేసింది కాదు. సో ఇప్పుడు సీక్వెన్స్ ప్రకారం అది నాకు అంటే టూ మచ్ ఆఫ్ మూవీస్ కన్జ్యూమ్ చేస్తాను నేను మామూలుగానే, ఎక్కువ మూవీస్ చూస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రైమ్ సీన్లో వీళ్ళు దాక్కుంటారు, పోలీసులు రాగా సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి డెడ్ బాడీ ఉండగా షిట్ మ్యాన్ షిట్, అది ఆర్గానిక్గా ఇప్పుడు ఘర్షణలో వెంకటేష్ గారిది ఒకటి ఉంది. అది ఏదో పెట్టాలని కాదు, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ క్యారెక్టర్ ఏదో ఒకటి ఓవర్ యాక్షన్గా బిహేవ్ చేయాలి. సో చూసినట్టు నాకు అది స్ట్రైక్ అయినారు, అది పెడితే బాగుంటుందిగా. సో అలా యాడ్ చేసేవే ఉంటాయి అన్నమాట మేజర్గా. సో అది ఆర్గానిక్గానే ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది. ఇంతకు అబ్బాయికి అమ్మాయి పేరు పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? తేజస్వి తోట. సో బేసిక్ ఫస్ట్ పార్ట్లో మైరా క్యారెక్టర్ని వీళ్ళు తేజస్వి అని ఫీల్ అవ్వాలి. సో యాక్చువల్ మా ఫ్రెండ్ పేరు ఒకరి పేరు తేజస్వి తోట. ఇంతకు అమ్మాయి అబ్బాయి సో ఫ్రెండ్ పేరు అనమాట అది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఫస్ట్ హాఫ్లో మైరా క్యారెక్టర్ని తేజస్వి అని వీళ్ళు ఫీల్ అవ్వాలని చెప్పి అమ్మాయిగా ఉండి అబ్బాయి రెండు మిక్స్ అయిపోయాయి. సడన్గా మనోడు గుర్తొచ్చి తేజస్వి తోట అని పెట్టామన్నమాట. అది ఇప్పుడు ఆ క్యారెక్టర్ మళ్ళీ సెకండ్ పార్ట్లో తెచ్చాం కాబట్టి అలా చేసి అక్కడ డైలాగ్ బాగా అనిపించి పెట్టా. అండ్ మీకు బర్త్డే విషెస్ చెప్దాం అంటే అది మీకు సెట్ అవ్వలేదేమో అనిపించింది. పర్లేదు, చెప్పచ్చా? బ్రో, కానీ ఏంటంటే మీరు ఇందులో నింపేసిన మత్తే చాలా ఎక్కువ అనిపించింది. ఏంటంటే మీ సెకండ్ మూవీ హ్యాపీ బర్త్డే, మరి హ్యాపీ బర్త్డేలో కూడా బోల్డ్ అండ్ రిఫరెన్సెస్తో అది కూడా మంచి కామెడీతో ఇచ్చారు. అది ఎక్కలేదు, ఇది ఎక్కింది. ఎందుకని? అంటే చాలా రీజన్స్ ఉంటాయి. మేజర్గా నాకు అనిపించింది స్క్రీన్ ప్లే ఒకటి వర్కౌట్ అవ్వలో, ఆ వరల్డ్ని కనెక్ట్ అవ్వలేకపోయారు. సో బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే ఏదైనా ఫిలింకి ఎక్కువ మంది కనెక్ట్ అవుతే వర్కౌట్ అవుతుంది, కనెక్ట్ అవ్వకపోతే ఫ్లాప్ అవుతుంది. సో హ్యాపీ బర్త్డేకి వచ్చేసి చాలా తక్కువ % కనెక్ట్ అయ్యారు, ఎక్కువ మంది డిస్కనెక్ట్ అయ్యారు. సో అలా. సో అక్కడి నుంచి మీరు ఏమైనా పాఠాలు నేర్చుకొని ఇక్కడ పాఠాలు అనేవి ఇప్పుడు మత్వలరా తర్వాత కూడా నేర్చుకుంటాం, హ్యాపీ బర్త్డే తర్వాత నేర్చుకుంటాం, దీని తర్వాత కూడా నేర్చుకుంటాం. అది నిరంతరంగా జరిగేదే. కానీ మేజర్గా స్క్రీన్ ప్లే వైజ్ టూ మచ్ ఆఫ్ ఓవర్ ఇంటెలిజెన్స్, ఇంకొకటి కన్ఫ్యూజన్ కొంచెం లేకుండా కొంచెం క్లారిటీగా, అంటే బేసిక్గా ఒక క్యారెక్టర్ని ఫాలో అయితే బెటర్ అని. అంటే నాకు ఈ మూవీకి వేరే మూవీకి అంటే బేసిక్గా అదే తెలియకుండా కాదు, దాని స్క్రీన్ ప్లే ఫార్మాట్ అలానే ఉండాలి అని రాసింది హ్యాపీ బర్త్డే వచ్చేసి. ఇంకోటి నేను అది ఒక వెబ్ స్పేస్ కానీ రాసింది అనమాట, వెబ్ సిరీస్ లాగా రాసింది, దాన్ని ఫిలింకి తెచ్చా. సో ఆ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వాలి ఫిలిం సైడ్. ఇది మామూలుగానే ఇది అంటే ఫిలిం కాబట్టి ఇది ఫిలిం అనుకునే రాసింది కాబట్టి, అది వెబ్ అని రాసి తర్వాత ఫిలింకి చేంజ్ చేశా కాబట్టి కొంచెం అది వర్కౌట్ అవ్వలేదు అని అనిపించింది. యూజువల్గా టైటిల్ యొక్క టెక్స్చర్ని చూసే దీని డైరెక్టర్ ఎవరు అని చెప్పేస్తుంటారు. అలాంటి మార్క్ అనేది క్రియేట్ చేశారు. ఏంటి ఆ ఎల్ఈడి టైప్లో వచ్చే అంటే ఆ డిజైన్ ప్లాన్ ఏంటి అసలు? ఫస్ట్ పార్ట్కి ఇది పెట్టాం, సో సేమ్ లోగో కంటిన్యూ అవ్వాలి కాబట్టి. ఇది ఈవెన్ హ్యాపీ బర్త్డే కొంచెం వచ్చేసి అంటే అదే బేసిక్ కొంచెం ఈ సిమిలర్ వరల్డ్ అని హ్యాపీ బర్త్డే అనేది ఇప్పుడు ఓర్నా కొడక అనే యూనివర్స్లో జరుగుతుంది కాబట్టి టోనల్లీ కొంచెం సిమిలర్గానే వెళ్దాం. ఇంకోటి ఫస్ట్ పార్ట్ వచ్చేసి టైటిల్లో నియాన్ అన్న
హోల్ ఏమంటారు విజువల్ స్టైల్ అంత ఉండదు. హ్యాపీ బర్త్డే అంటే కొంచెం ఎక్కువ నియాన్ స్టైల్, ఫ్యూచరిస్టిక్ స్టైల్, అది సరియల్ వరల్డ్లో కాబట్టి కొంచెం ఫ్యూచరిస్టిక్గా వెళ్ళా అనమాట దానికి. మళ్ళీ దీనికి వచ్చారు మళ్ళీ నార్మల్గానే అనిపించింది. సో ఫస్ట్ పార్ట్ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఆ ఓటీటీలో చూసి అర్రే, టీవీలలో చూసి కూడా అరే ఇలాంటి మూవీని మిస్ అయ్యామా అని ఎవరైనా కానీ మీకు చెప్పినప్పుడు సో మీకు ఎలా అనిపించింది? అంటే ఏముంటుంది అంటే ఇంకోటి ఏంటంటే అది వాళ్ళని కూడా అనలేము. మాకు December 25th రిలీజ్ చేసాం. అప్పుడే అంటే Jan 9th ఏంటంటే వేరే ఫిల్మ్స్ వచ్చి వెళ్ళిపోయి. సో మేజర్గా ఏంటంటే అప్పుడే స్టార్ట్ అవుతుండే టైంకి వేరే పెద్ద మూవీస్ రావడం వల్ల ఇది తీస్తారు. సో వాళ్ళకి అంత జనాల్లోకి అంత వెళ్ళలేకపోయింది. అప్పుడు ఆడినంతలో ఆడింది కానీ ఇంకెక్కువ మేమే మాకు స్క్రీన్స్ కానీ కొంచెం ఇది కానీ అప్పుడు ఎక్కువ దొరకలేదు అనమాట. ఒకటి ప్రమోషన్ కూడా అంత ఎక్కువగా జనాల్లోకి వెళ్ళే అంత చేయలేకపోయాం అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే మూవీ అనేది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే అది అలా ఉండిపోద్ది, నిలిచిపోద్ది ఓటీటీలో అలా. సో అక్కడ ఉంది. దీని వరకు మాత్రం దానికంటే ఎక్కువ రిసెప్షన్ వచ్చింది, ఎక్కువ నంబర్స్ వచ్చి ఎక్కువ మంది థియేటర్లో చూస్తున్నారు. సో అది గుర్తుపెట్టుకొని లేదు మేము మిస్ అవ్వద్దని వచ్చి చూశారు కాబట్టి హ్యాపీ. మొత్తానికైతే ఆ వన్ పార్ట్ ఎవరైతే చూడలేకపోయారో ఫస్ట్ పార్ట్ థియేటర్లలో, సెకండ్ పార్ట్కి మాత్రం ఎగేసుకుంటూ పోయి మరి చూస్తున్నారు. అదే సో అది చాలా హ్యాపీ అనిపించింది కదా. అదొకే కానీ సో మీకు థియేటర్ అంటే సారీ ఫ్యాన్స్ మీద ఏమన్నా కోపం ఏమన్నా ఉందా? ఏం లేదు. మరి అయితే ఫ్యాన్స్ని తిడుతూ మోర్ ఆన్ మూవీ టైంలో మరి యువైన్స్ని ఎందుకు అట్లా చేశారు, ఎందుకు అలా అన్నారు? తిట్టడం ఇది కాదు అంటే మేజర్గా ఎలా చెప్పాలి, మన లైఫ్లో మామూలుగా టీనేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఒక ఫేజ్. అందులోనే నువ్వు ఇప్పుడు యూ కెన్ మేక్ యువర్ లైఫ్ ఆర్ బ్రేక్ యువర్ లైఫ్ అనేది ఆ టీనేజ్లో. అంటే కొంచెం రేషనల్ థింకింగ్ ఆలోచించి మరీ ఒక మేజర్గా అదే మత్తు అనేది డ్రగ్స్ ఇదే కాదు, ప్రతిదీ ఒకటి మత్తే. ఫేమ్ ఒకటి మత్తు, ఫ్యానిజం ఒక మత్తు, ఇలాంటి మత్తులు చాలా ఉన్నాయి. కొంచెం రేషనల్ థింకింగ్గా ఉండి జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అన్న వచ్చింది అనిపించింది. సో అది చెప్పచ్చుగా అని మరీ అదేదో ఆన్ ద ఫేస్ లాగా కూడా కాకుండా అది కొంచెం ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట చూసినా కూడా. ఇది కూడా అండ్ ఇంకా చాలా చెయ్యొచ్చు, ఎందుకు వీటి మీద పడి. సరే సినిమా అనేది ఒక ఎంజాయ్మెంట్, చూడండి, ఎంజాయ్ చేయండి, తర్వాత గెట్ బ్యాక్ టు యువర్ లైఫ్ ఏదో అలా వెళ్ళొచ్చు. కానీ దాని మీదే పడిపోయి దాని మీద కొట్టుకొని తిట్టుకొని అవసరం లేదు కదా అని వచ్చింది ఇది. సో ఆ మ్యానిపులేషన్ దాని మీద అలా చిన్నగా అనిపించి అలా పెట్టి, కానీ అది కూడా ఫైట్తో బ్లెండ్ చేసి మరీ చూపిస్తూ అలా పాటని పెట్టడం అనేది కూడా యూనిక్ థింగ్ అనిపించింది. అరే మనకేదో చెబుతూనే ఒక ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ప్రజెంట్ చేస్తున్నారు భయ్ అని చెప్పేసి అనిపించింది. ఇంకొకటి మూవీకి ఫ్యాన్స్ ఉంటారు, ఒక సిరీస్కి ఫ్యాన్ ఉంటారు. కాకపోతే ఒక మూవీలో ఉన్న సబ్ప్లాట్కి ఫ్యాన్ ఉండడం మాత్రం చాలా అరుదు. ఓరిన కొడక అని ఫస్ట్ ఎలా మొదలైంది? ఫస్ట్ పార్ట్ నుంచి మనం వద్దాం, ఎందుకంటే దానికంటూ అంటే దీనికోసమే సపరేట్గా రీల్ కట్ చేసామనుకో చూడ్డానికి రెడీగా ఉంటారు అనమాట. అంటే మేజర్గా ఎలా రాసానో తెలియదు కానీ ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి బాబు అనే క్యారెక్టర్ హాలుసినేషన్స్ వచ్చినప్పుడు ఒకడు తెలివిగా మాట్లాడాలి, ఒకడు తెలివి తక్కువగా ఉండాలనే రెండు కంపారిజన్ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే ఒక తెలుగు ఇంగ్లీష్ సీరియల్ చూస్తూ వాడు కొంచెం లాజికల్గా మాట్లాడాలి, ఇతను వచ్చేసి ఒక తెలుగు ఒక సీరియల్ చూస్తూ ఇల్లాజికల్గా మాట్లాడాలి యేసు అనేది. ఇది అక్కడి నుంచి చిన్న డిరైవ్ అయ్యి వీడేంటంటే బ్రేకింగ్ బ్యాడ్ అది చూస్తూ ఉంటాడు. దానికి ఆపోజిట్ ఇంకొక సీరియల్ ఉండాలి కదా అని చెప్పి అప్పుడు ఒక తమిళ సీరియల్ చూసాను అనమాట. సో సేమ్ ఒక బుల్లెట్ తలకి బుల్లెట్ దాకుద్ది, ఆవిడ ఒక 20 minutes చావకుండా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఒక రియల్ తమిళ సీరియల్ ఉందా అనమాట. కానీ వైఫ్కి దాకుద్ది. నేను ఫ్లిప్ చేసి హస్బెండ్ పెడదాం అని చెప్పి, సరే ఇది బాగుందిగా గ్యాగ్ లాగా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి జస్ట్ ర్యాండమ్గా పెట్టా. నాకు పెద్ద ఆలోచించి నాకు ఇప్పటికీ గుర్తులేదు అసలు ఎందుకు అది పెట్టానో ఏదని. అది పెట్టేసిన తర్వాత చూశాక సగం మంది నచ్చింది, సగం మంది నచ్చలా. తీసేద్దామని కొంతమంది, వద్దు ఉంచామని కొంతమంది, ఇది లాస్ట్కి ఉంచామన్నమాట. అది ఉంచేసరికి అది అసలు నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యింది. ఇంకా సెకండ్ పార్ట్ కంపల్సరీ అది ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు సెకండ్ పార్ట్ దానికి అసలు ఏం రాయాలో తెలియదు, అదేదో ఫ్లోలో ర్యాండమ్గా రాస్తాను. ఇప్పుడు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకోటి అది అసలు వర్కౌట్ అవుద్దా లేదా అనేది కూడా క్లారిటీ ఉండదు అన్న. అది ఎంత బిజార్గా ఉంటే వర్కౌట్ అవుద్దా అవ్వదా అనేది అసలు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. సో అది వర్కౌట్ అవుతుందా అవ్వట్లేదా కూడా తెలీదు. ఇప్పుడు ఏదో మొత్తానికైతే ఓకే ఐ కెన్ మేనేజ్ చేసా, ఏదో విధంగా మేనేజ్ చేయడమేంటి సార్. ఓకే అయితే అరాచకం థియేటర్లో యూజువల్గా అయితే మల్టీప్లెక్స్లలో కూడా స్పెషల్గా ఎపిసోడ్ వచ్చినప్పుడు
ఇది మాత్రం పక్కా పడుతున్నాయి తెలుసా. సూపర్. ఆ లాస్ట్లో ఎపిసోడ్ అయితే తీసేటప్పుడు అప్పటికి కూడా తల్లి ఉండేటప్పటికి అది అదైతే కొంచెం వర్కౌట్ అవుతుందని ఒక నమ్మకం ఉండింది. సో హోప్ఫుల్లీ అది అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాయాలో చూడాలి. థర్డ్ పార్ట్ అప్పుడు మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తాం. అదే అన్నారు అందరు, మెయిన్ ట్విస్ట్ కంటే అదే ఎక్కువ వెయిట్ చేస్తున్నాం ఇది అంటే, సరే ఓకే. అండ్ ఈ పార్ట్లో కూడా ఒకసారి గమనిస్తే రోహిణి కానీ జీవన్ గారు కానీ సో తీసుకున్నారు దీని అంటే సెకండ్ పార్ట్ చేసేటప్పుడు దానికి వర్షన్స్ ఏమైనా రాసుకున్నారా ఊరి నా కొడకకి? ఊరి నా కొడక ఒకటి చేశాక ఒకటి మళ్ళీ రీషూట్ చేశారు. ఒక స్క్రీనింగ్ ఒకటి అయ్యాక అంత పండలేదు మధ్యలో ఇది అంటే, సో మధ్యలో వచ్చే ఎపిసోడ్ ఇంకొకటి మళ్ళీ రీషూట్ చేసి ఇంకొకటి పెట్టారు. ఓకే గాయస్, మొత్తానికి అయితే సో ఊరినా కొడక అనే ఎపిసోడ్ తమిళ్లోంచి కూడా తస్కరించారు అంతేగా. నైస్. అండ్ ఫరియా అబ్దుల్లా గారి ర్యాప్ సాంగ్ ఐడియా ఎవరిదండి? ర్యాప్ సాంగ్ తనే రాశారు అనమాట. తను ఆల్రెడీ ఒక ర్యాప్ సాంగ్ రాసి ఒకరోజు మామూలు సెట్లో ఉన్నప్పుడు ఇట్లా ఊగుతూ వింటూ ఏదో ఏంటది ఇది అంటే నేను ఒక ర్యాప్ రాసా వినిపి అనగానే సరే అని మ్యూజిక్ ఒకటి పెట్టి తనే పాడింది అనమాట. అక్కడిక్కడ లైవ్లో పాడి వినిపించేసరికి బాగా అనిపించింది. అరే బాగుంది ఇది అని చెప్పి విన్నా. ఓకే ఏదన్నా చేయొచ్చులేదు సినిమాలో కార్ చేసే సీక్వెన్స్ ఇంటర్వెల్ తర్వాత అక్కడ పెడదాం అనేది ఐడియా అనమాట. ఎప్పటి నుంచో ఒకటి డక్కని దాంట్లో ఒకటి పెడదాం అనేది ఐడియా. సరే దానికి పెట్టచ్చు అని అనిపించింది. ఒక 2-3 days అయ్యా కూడా హమ్ చేస్తూనే ఉన్నాం ఆ డ్రామా నక్కుమాం అని అందరం. సరే ఇదేదో బాగుంది మనం ప్రమోషనల్ వీడియో కూడా చేద్దాము అంటే, కానీ మళ్ళీ దానికి ఇప్పుడు బడ్జెట్ ఇస్తారా ఇరా అని డౌట్. సరే ఏం చేద్దాం మనం షూటింగ్లోనే ఒక 1 hour పక్కన పెట్టుకుందాం. ఆ 1 hourలో ర్యాండమ్గా నువ్వే కొరియోగ్రఫీ చేసి అని చెప్పా. సో నువ్వు ఆల్రెడీ డాన్సింగ్ ఇది చేస్తావు కాబట్టి కొరియోగ్రఫీ చేసి ఫస్ట్ వెళ్ళి అసలు సునీల్ గారితో స్టార్ట్ చేద్దాం అని ఆయనకి వెళ్ళి చెప్పా. ఆ రోజు ఆయన షూట్ ఉంటే ఒక 1 hour ఇవ్వండి సార్ ఇలా ఒక చిన్న చేద్దాం అంటే, ఆయన చాలా రోజులు నేను డ్యాన్స్ చేసి నేను ఓకే అని చెప్పి ఆయన చేశారు. 1 hour షూట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక డే వచ్చినప్పుడు మళ్ళీ ఒక 1 hour పెట్టుకొని సింహ సత్య ఫారియా ముగ్గురం కలిసి మళ్ళీ వాళ్ళతో ఒక చిన్నది చేసాం. అలా ఒక 1.5 minute ఫుటేజ్ వచ్చి కట్ చేసాం. కట్ చేసి చెరి గారికి చూపించేసరికి ఆయనకి బాగా నచ్చింది. సరే ఓకే అయితే ప్రమోషనల్ సాంగ్ చేద్దాం అని అప్పుడు మళ్ళీ ఇంకొక సెటప్ చేసి చిన్నది మళ్ళీ ప్రమోషనల్ సాంగ్ మళ్ళీ ప్లాన్ చేసి అన్నీ మిక్స్ చేశారు. ఓకే, ఏంటంటే అసలు లవర్స్ అంటే మీకు కోపమా? లవ్ ఫెయిల్యూరా మీరేమన్నా? అలా ఏం లేదు. అలా ఏం లేదా? ఎందుకు సార్ అంటే అంత మంచి హీరోయిన్ పెట్టారు. నేను కూడా సింహా బ్రోని అడిగాను అనమాట, ఏంటి బ్రో అంటే లవ్ ట్రాక్ ఏమన్నా ఉందా అదే అని చెప్పేసి అంటే చిచి అలాంటిది ఏం లేదు. అండ్ మీ మూవీస్లో కూడా లవ్ ట్రాక్ అనేది కూడా అసలు ఉండదు. ఎందుకు అలాగా అంటే ఇక్కడ ఇందులో ఇప్పుడు పెడితే మీరే అంటారు ఎందుకు లవ్ ట్రాక్, ఇప్పుడు ఈ సినిమాలో నేను లవ్ ట్రాక్ పెడితే అవసరం అని అంటారు. అవసరం ఉంటే పెడతాము, దీనికి అసలు అవసరం లేదు అనిపించింది. రొమాన్స్ కంటే బ్రొమాన్సే మేజర్ పార్ట్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పెట్టా రొమాన్స్, వీళ్ళ మధ్య రొమాన్స్ బదులు బ్రొమాన్స్ చేయించారు అనమాట. ఓకే, అండ్ మీ దగ్గర నుంచి ఇలాంటివే కాకుండా సో మేము లవ్ మూవీస్ కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? నియర్ ఫ్యూచర్లో అయితే లేదు, అంతే ప్రస్తుతంగా అయితే అసలు ఏముండదు అనమాట. అసలు ఆస్కారం కూడా లేదా అంటే మామూలుగా ఇలా ఉండొచ్చు కానీ ప్యూర్ లవ్ స్టోరీ అనేది అయితే ఇప్పట్లో. ఎందుకంటే మీరు రెఫరెన్సెస్తో పాటు ఒక స్టోరీని బ్లెండ్ చేసే విధానం సూపర్ ఉంటుంది. అదే ఒక లవ్ స్టోరీకి బ్లెండ్ చేస్తే ఎట్లుంటుందని ఒక ఐడియా. చూద్దాం క్రాక్ చేస్తే. ఓరినా కొడకలని ఇంకోటి పెట్టండి సార్. అండ్ చిరంజీవి గారి రెఫరెన్సెస్తో ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ కానీ మొత్తంగా నింపేశారు. అండ్ ఫైనల్లో కూడా చిరంజీవి గారు వచ్చేది కానీ అండ్ దానికంటే ముందు మన సత్య గారితో చేయించిన ఆ స్టెప్ ఇంత డేర్ ఎలా వచ్చింది బ్రో? అసలు పుల్ చేస్తారని అనుకున్నారా, లేకపోతే ఒకవేళ అటు ఇటైనా కానీ మన ట్రోలర్స్ మామాస్ మీమర్స్ మామాస్ రెడీగా ఉంటారుగా? అంటే మేజర్గా నాకు తెలిసిందంటే సత్య క్యారెక్టర్కి ఇన్స్టెంట్గా ఫస్ట్లోనే కనెక్ట్ అయిపోతారు అనేది క్లారిటీ ఉంది సత్యబాబు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి వాళ్ళకి డిస్కనెక్ట్ అవుతారని అయితే నేను అనుకోలే. ఒకటి క్లైమాక్స్లో వచ్చి అది బేసిక్ మేము ఫస్ట్ పార్ట్లో షూట్ చేసింది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ పార్ట్లో షూట్ చేసిన అప్పుడు లెంత్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయాం. ఈ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే ముందు లేదు కానీ అక్కడ ఒక హై మూమెంట్ ఏదన్నా కావాలి ఏమన్నా ఉంటే బాగుంటుంది అని ఒక ఈ కాన్వర్జేషన్ ఇది వచ్చారు. సరే అని అప్పుడు తెచ్చి ఆ ఫస్ట్ పార్ట్లో తెచ్చి పెట్టింది అనమాట. ఇంకోటి అప్పుడు పాపం తను ప్రాక్టీస్ చేశాడు 3-4 days డాన్స్ రిహార్సల్స్ అన్నీ చేసింది అనమాట సత్య. ఆ రెట్రో స్టైల్తో కూడా ఆ కాస్ట్యూమ్స్ కానీ అది కానీ కంప్లీట్గా సూపర్గా చేశారనమాట. అప్పుడు చేస్తాం ఆల్రెడీ అలా చేసేసాము అయిపోయిందంటారా? దాన్ని ఇక్కడ వర్కౌట్ చేశారు. ఇక్కడ వర్కౌట్ అయింది. ఇంకొక 2 డాన్స్ బిట్స్ ఉన్నాయి థర్డ్ పార్ట్కి వాడచ్చు. ముందుగానే ప్లాన్ చేసి పెట్టేసుకుంటున్నారు అనమాట. పార్ట్కి అదే చేసి ఉన్నాయి అలా చెప్పాను. ఫస్ట్ పార్ట్లో కట్టేసారు బాగా ఫీల్ అయ్యాడు సత్య.
ఫీల్ అవట్లే పెడతా సెకండ్ పార్ట్లో, కానీ సెకండ్ పార్ట్లో కూడా మళ్ళీ ఫస్ట్ పెట్టలే, మళ్ళీ ఫీల్ అయ్యాడు. సరే కానీ వద్దులే నీకు సినిమాకి దానికి అడ్డం ఉంటే పెట్టకు అన్నాడు, కానీ మళ్ళీ లేదు వర్కౌట్ అవుద్ది అని పెట్టాం అనమాట. చాలా బాగా వర్కౌట్. అండ్ ఎక్కువగా అయితే బ్రొమాన్స్ అనేది కూడా చూపించారు. బ్రొమాన్స్లో కూడా సత్య డామినేషన్ ఎక్కువ అయిపోయింది. సో ఇలా అని చెప్పేసి మీకు అండం కానీ, సో మీకు కూడా అనిపించిన సందర్భాలు కానీ? అంటే నాకు యాజ్ అ మేకర్ అనిపించదు, ఎందుకంటే వాళ్ళిద్దరు కాంప్లిమెంట్ చేస్తారు ఈచ్ అదర్ని. నాకు తెలిసి ఈక్వల్గానే ఉంటుంది, కానీ ఏంటంటే మేజర్గా సత్య ఎవరు ఎక్కువ ఫన్ చేస్తారో కొంచెం వాళ్ళ మీద ఎక్కువ వెళ్తుంది. కాబట్టి చూస్తే స్క్రీన్ స్పేస్ కానీ లేకపోతే కంటెంట్ వైజ్ కానీ ఇద్దరికి ఈక్వల్ స్పేసే ఉంటుంది ఇద్దరు క్యారెక్టర్స్. ఇంకోటి ఆ 2 క్యారెక్టర్స్ కాంప్లిమెంట్ చేసుకుంటారు ఈచ్ అదర్. ఇప్పుడు నేను జస్ట్ బాబుని ఒట్టి వేసుని పెట్టినా అది వర్కౌట్ అవుతుంది, ఒట్టి వేసుని బాబు పెట్టినా వాళ్ళిద్దరు కలిసే ఉండాలి. వాళ్ళిద్దరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు ఉంటేనే అది. వాళ్ళిద్దరు ఎలా అంటే జాయింట్ ట్విన్స్ లాగా, కంజాయింట్ ట్విన్స్ లాగా అనుకోండి. ఫైర్ అండ్ వాటర్ కైండ్ ఆఫ్ థింగ్ అంతే అలా. ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ కూడా వర్కౌట్ అయిపోయింది అనమాట. అంటే ప్రొడ్యూసర్ మన చెర్రీ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి స్పెషల్గా. కంపేర్ టు ద 1, 2కి అయితే బడ్జెట్ వైజ్ కానీ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ వైజ్ కానీ ఆ నమ్మకం కానీ ఎక్కువగా ఉంది. సో దానికి మరి చెర్రీ గారికి అంత నమ్మకం రావడానికి గల రీజన్ ఏంటంటారు? అది చెర్రీ గారిని అడగాలి, మీరు ఇంటర్వ్యూ చేసి. నేను అడుగుదాం అనుకున్నా, అడగండి నాకు తెలుసుకోవాలంది. కానీ అంటే బేజర్గా ఫస్ట్ ఫిలిం వర్కౌట్ అయింది ఓకే, కానీ హ్యాపీ బర్త్డే వర్కౌట్ అవ్వకపోయినా దీనికి నమ్మి అంత బడ్జెట్ పెట్టడం అంటే బేసిక్గా ఇప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూ కంటే కొంచెం ఎక్కువే అయ్యిందనమాట. అయినా కూడా ఎక్కడ ఆయన క్రియేటివ్ ఫ్రీడమ్ ఎప్పుడు ఆపలేదన్నమాట. ఆ మధ్యలో కూడా ఏంటంటే ప్రీ రిలీజ్లో ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది ఒక 400 మంది జూనియర్స్ని పెట్టి అది చాలా పెద్ద సెటప్ అనమాట. అది కూడా ఫస్ట్ అన్నారు, కానీ ఎందుకు మళ్ళీ బడ్జెట్ ఇది కానీ మళ్ళీ తర్వాత వద్దులే అంటే ఉంటే బాగుంటుంది అనేసరికి ఓకే గో అహెడ్ అన్నారు. కానీ ఎప్పుడు నీ బడ్జెట్ పెరిగిపోతుంది, నువ్వు ఇది తక్కువ చేయి ఇలా అని ఎప్పుడు ఏదో అంటే నేను కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టే ప్రతి రూపాయి కంటే 1 రూపీ పెడితే 2 రూపీస్ కనపడాలని ట్రై చేశాను, స్క్రీన్ మీద కనపడాలని. సో మ్యాక్సిమం ఏదన్నా ఫిలిం కోసమే కాబట్టి ఆ ఒక క్రియేటివ్ ఫ్రీడమ్, ఫ్రీ హ్యాండ్ అనేది. అంటే రితీష్ గారు మీ ఫ్యామిలీ కానీ సో ఎవరైనా కానీ ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ ఎలా ఉంది? ఫస్ట్ అప్రిషియేటింగ్ అనిపించింది ఏంటి? అంటే నేను మా అమ్మతో చూసాను అనమాట, కూర్చొని పక్కన. అసలు ఫుల్ నవ్వుకుంది, ఫుల్ ఎంజాయ్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా బాగుంది, కానీ మళ్ళీ ఇవన్నీ చదువుకుంటూ ఏంటి ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ నేను మిస్ అయ్యా, మళ్ళీ చూడాలి నేను. ఆ డీటెయిలింగ్ ఏంటి ఇన్ని ఉన్నాయి, ఏం గుర్తు రావట్లేదు నాకు, ఏమో అప్పుడు ఫస్ట్ కొంచెం టెన్షన్ చేస్తాను అనుకుంటా, ఎలా ఉంటుంది ఏదో ఇది అన్నట్టు. మళ్ళీ తీసుకెళ్ళు అంది, సో మళ్ళీ తీసుకెళ్ళాలి ఒకసారి. అంటే యూజువల్గా మీరు తీసే మూవీస్కి క్రిటిక్గా ఎవరు అనుకోవచ్చు మీ ఫ్యామిలీలో? ఫ్యామిలీ కంటే నాకు వీళ్ళే, మా టీము, చెర్రీ గారు, వీళ్ళే క్రిటిక్స్. బెస్ట్ క్రిటిక్స్ అంటే వాళ్ళే అనమాట. బెస్ట్ క్రిటిక్స్ అంటే నాకు చెర్రీ గారి వైఫ్ హేమలత గారు, ఆవిడ మా బెస్ట్ క్రిటిక్. కానీ ఎప్పుడు చెప్పరు కానీ పాపం రిలీజ్ అయిపోయాక తర్వాత చెప్తారు, కానీ అప్పుడైతే పాపం ఏమంటారు, ఓకేలే అన్నట్టు ఉంటారు. కానీ షీఈ్ ఆల్సో వెరీ హ్యాపీ. మీరు టైటిల్స్ విషయానికి వచ్చేటప్పటికి మీకంటూ ఒక మార్క్ అనేది ఎలా అయితే క్రియేట్ చేసుకుంటారో, అండ్ ట్రైలర్స్ కానీ మరి మిగతాటన్నీ రిలీజ్ అయిన తర్వాత ప్రమోషనల్ యాక్టివిటీస్ విషయంలో కూడా మీ మార్క్ అనేది చూపిస్తూ ఉంటారు. అసలు ఈ ఐడియాస్ ఎలా వస్తుంటాయి మీకు? మేజర్గా ఒకటి నాకు స్కెచ్ వీడియోస్ మామూలుగా ఇష్టం అనమాట. సో హాలీవుడ్ వాటిల్లో ఎక్కువ ఇవి ఉంటాయి, అదో జస్ట్ ర్యాండమ్గా అలా చేయడం ఇష్టం ఉండదు. సో నేను కానీ ఇప్పుడు మన చాయ్ బిస్కెట్ టీం, ఇంకోటి సాయి సౌమ్యాజులు జాయిన్ అయ్యాడు ఈసారి. సో తను కూడా మామూలుగా వైరల్ వాటిలో చేసేవాడు అనమాట. సో తన ఇన్పుట్స్ కానీ, సో తను కూడా చేసిన 2 స్క్రిప్ట్స్ తను రాసినవి అనమాట, ఏదైతే హానెస్ట్ ఇది ఇంటర్వ్యూ. సో తన ఇన్వాల్వ్మెంట్ అది కూడా ఈసారి బాగా ఉంటుంది. అండ్ ప్రమోషనల్ వీడియోస్ విషయానికి వచ్చేటప్పటికి ప్రభాస్ గారు అండ్ ప్రభాస్ గారిని కూర్చోబెట్టి ప్రభాస్ గారితో చేపించారు చూసారా, దట్ వాస్ వెరీ వెరీ సూపర్. అంటే స్వీట్ ఆఫ్ హిమ్ అసలు ఆయన చేయడం అనేది. సో మేజర్గా ఆయనే అన్నారంట, లేదు అని మామూలుగా ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటే ఆయన కూర్చొని ఒక 2 hours స్పెండ్ చేశారు. సో చేసి మీరే వేయండి, ఇలా జోక్ వేయండి నా మీద, ఇలా చేయండి అని చెప్పి ఆయనే ఎంతూజియాస్టిక్గా చేశారు. అంటే దట్స్ థ్యాంక్స్ టు హిమ్, ఆయన ఒప్పుకుంటేనే కదా ఏమన్నా ఉండేది. సో ఇలాగే గమనిస్తే మన రాజమౌళి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీసింహ, మరి శ్రీసింహ గారు యాక్ట్ చేస్తున్న మూవీ, సో వాళ్ళ ఫ్యామిలీ అంటే రియాక్షన్ కానీ ఎలా ఉండింది చూసిన తర్వాత? సో చూశాక అందరూ చాలా హ్యాపీ. వల్లి గారు వచ్చి నాకు ఫస్ట్ పార్ట్ కంటే ఇదే బాగుందమ్మా, నాకు ఇది బాగా నచ్చింది అన్నారు. కీరవాణి గారు హ్యాపీ, రాజమౌళి గారు కూడా చాలా బాగుంది, రాజమౌళి గారికి కూడా చాలా నచ్చింది. సో ఫస్ట్ షో వెళ్ళినప్పుడు అందరూ మంచి పాజిటివ్ రెస్పాన్స్ అది ఇచ్చారు అనమాట. సో రాజమౌళి గారు ఇంకా ప్రమోషన్ కూడా చాలా నచ్చింది నాకు, అసలు చాలా బాగుంది చేస్తుందంతా. ఆయన
డీపీ కూడా పెట్టుకున్నారు, మా పోస్టర్ని ఇన్స్టాలో డీపీగా పెట్టారు. ఓకే. సో అది కూడా మాకు సర్ప్రైజ్ అనమాట. సో మొత్తానికైతే ఇట్ వాస్ అంటే చాలా విషయాలు కూడా జరిగాయి అనమాట. అంటే ఈ మూవీ చేస్తున్నప్పుడు కానీ సో ప్రాంక్ కైండ్ ఆఫ్ థింగ్, సో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏదైనా ఉండిందా? ప్రాంక్ అంత టైం ఏమి ఉండదు, అంత టైం లేదా అసలు. అంటే ఉన్న స్కెడ్యూల్లోనే అసలు కొట్టి ఇలాగి ఇది ఇచ్చేవాళ్ళం. ఎంజాయ్మెంట్ ఇంకా ప్రతి సీక్వెన్స్ ఎవ్రీడే ఉండేది. అంటే నా సెట్స్ కూడా ఏంటంటే ఏం సీరియస్గా ఉండదు, అందరం జోక్స్ వేసుకుంటూ ఫన్ చేసుకుంటూ ఉంటాం. సో మధ్యలో ఒకటి ఇది అంటే సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ అజయ్ గారిది వీళ్ళది ఒక సింగిల్ టేక్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. వీళ్ళతో రాగానే అజయ్ గారు రావడం, అటు నుంచి వీళ్ళ దగ్గరకు వస్తుంది మళ్ళీ అదేంటంటే మేజర్ సింగిల్ టేక్ సీక్వెన్స్ వేసుకుందాం, ఒక 3 hours పెట్టుకుందాం దానికి. సరే ఎన్ని టేక్స్లో అవుద్ది అని చెప్పి అందరు బెట్స్ అనమాట, ఏడీస్తో వీళ్ళతో. ఏడీస్ ఏమో 4th టేక్ అంటే యాక్టర్స్ కావాలని వాళ్ళకి ఎక్కడ వస్తుంది కావాలని ఏదో తప్పు చేయడం, 5th టేక్కి వెళ్ళడం. నా దగ్గరకు వచ్చి సత్య వచ్చి 7th టేక్ ఓకే చేయి, లేదంటే నేను గెలవను బెట్టు అని చెప్పి మనోడు అలా ఆడడం. ఈ టైప్ అలా చేసి మొత్తానికి అది 15th టేక్ ఓకే అయింది, కానీ 22 టేక్స్ దాకా చేసాం. అది అలా కొన్ని ఉంటాయి అనమాట. సో సింగిల్ టేక్స్ చేసినవి అలా. డోపల్ గ్యాంగర్ విషయానికి వస్తే అసలు ఆ ఫస్ట్ పార్ట్లో చనిపోయిన పర్సన్ని వెన్నెల కిషోర్ గారు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయనకు చెప్పినప్పుడు ఏమన్నా అంటే ఫస్ట్ లేరు ఆయన, వేరే యాక్టర్ని తీసుకుందాం అనేది ఐడియా. దాని తర్వాత మళ్ళీ లేదు అంటే ఆ స్ట్రేచర్ ఉండాలి కొంచెం, నాకు కమిడియన్నే ఉంటే బాగుంటుంది, అది వర్కౌట్ అవుద్ది అనిపించి ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యారు. అదేంటి నేను లేకపోవడం ఏంటి అని అనవసరంగా ఫోన్ చేసా అని పెట్టారు. తర్వాత మళ్ళీ లేదు ఉన్నారు అంటే ఏదో అడిగాను ఏదో పెట్టావా ఏంటి అని చెప్పి అడిగితే స్టోరీ చెప్పాక ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు అనమాట. సో అంటే ఆయన ఉండడం వల్ల అదొక అంటే ఒక మరీ వేరే లెవెల్ వెళ్ళకుండా అదొక మెయింటైన్ అయింది, ఆ గ్రాఫ్ ఆ బ్యాలెన్స్ అది చాలా వర్కౌట్ అయింది. ఆ ట్విస్ట్ తెచ్చేది ఆయనే కదా. అవును, అదే బుర్ర పాడైపోయింది తెలుసు అందరికీ, అర్థం కాలిపోయేది ఒక్క నిమిషం. ఇంకోటి ఏంటంటే మన సునీల్ గారిని కూడా తీసుకున్నాం. అవును, సునీల్ గారి క్యారెక్టరైజేషన్ కూడా ఆయన డాన్స్ వైజ్ కానీ అన్ని రకాలుగా వాడుకున్నారు. సో స్టోరీ చెప్పినప్పుడు కానీ సో ఇలా ఆయన ఏమన్నారు ఏంటి అంటే సునీల్ గారిది యాక్చువల్లీ లాస్ట్ మినిట్ జాయినింగ్ అనమాట. ఆయన ఎప్పటి నుంచో చేసి నాకు ఫోన్ చేసి అడిగారు అనమాట, నాకు నీతో వర్క్ చేయాలని ఉంది, ఎంత చిన్న రోల్ లేదా ఏదున్నా కూడా కాదు, నాకు మంచిగా నీతో వర్క్ చేయాలని అంతే అన్నట్టు అన్నారు. అంటే అది ముందు ఇంకొక యాక్టర్ అనుకున్నాం కానీ కొన్ని డేట్ ఇష్యూస్ వల్ల వర్కౌట్ అవ్వాలి, కానీ ఆ క్యారెక్టరైజేషన్కి సునీల్ గారు సెట్ అవ్వరు. నేను సునీల్ గారు చేసి అడిగేసరికి ఎలాగైనా ఆయనకి రాయాలి అని చెప్పి మొత్తం మార్చా అనమాట. క్యారెక్టరైజేషన్ మొత్తం మారి ముందు అనుకుంది కాకుండా వేరేది ఒకటి కొత్తది క్రియేట్ చేసి లుక్ అది క్రియేట్ చేసి అంటే కొద్ది షార్ట్ స్పాన్ ఆఫ్ టైమే ఉండింది నాకు. ఇంకా బాగా అంటే ఫస్టే సునీల్ గారు అసలు చేస్తారని అంటే ఇంకా ఎక్కువ డ్వెల్ చేసి ఇంకొంచెం నీట్గా చేసేవాడిని. కానీ అంటే ఐ ట్రైడ్ మై బెస్ట్ టు షో హిమ్ యాజ్ డిఫరెంట్ యాజ్ పాసిబుల్. కానీ కొన్ని వచ్చాయి అనమాట, ఇంకెక్కువ సరిగ్గా వాడుకోలేదు అంటే అది ఒప్పుకుంటా. కానీ ఉన్న దాంట్లో ఐ కుడ్ డూ దిస్ మై బెస్ట్. కానీ అసలు అంటే అసలు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అసలు కామెడీ అది చూస్తూ నా మేజర్గా సత్య ఇష్టం కూడా ఎందుకంటే సునీల్ గారితో ఫస్ట్ సునీల్ లాగా ఎవరు చేస్తున్నాడు ఇతను అన్న ఒక ఓపెన్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే కొంచెం నాకు. కానీ దీని గురించి మెయిన్గా మాట్లాడాలి ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత సత్య అయితే ఇంతకుముందు చాలా మూవీస్ చేశాడు, సో బాగా కామెడీ అనేది ఎలా పండించగలుగుతారు అన్నీ తెలుసు. కానీ ఈ మూవీ చేసిన తర్వాత సో ఇండస్ట్రీకి ఒక నెక్స్ట్ సునీల్ దొరికేసాడు అని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. యాజ్ అ డైరెక్టర్గా మీరేమంటారు ఏంటి? అంటే సత్య ఇస్ అంటే నాకు ఇష్టం కాబట్టి మంచి గ్రేట్ యాక్టర్, ఇంకా మంచి రోల్స్ తనకి పడి అవుతే వెరీ హ్యాపీ. అంటే ఇంకా ఎవరు అంత పొటెన్షియల్ని ఇంకా తీసుకుని ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది మనలో. సో మంచి క్యారెక్టర్స్ వస్తే దుమ్ము దులిపేస్తాడు. అక్కడికి పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడారు సార్, అదే ఇంకా ఆడిచ్చేస్తారా? థర్డ్ పార్ట్లో ఇంకా ఉందన్నమాట. ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అండ్ థర్డ్ పార్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో 2తో అయితే మత్తుతో ముంచేశారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు. అంటే థర్డ్ పార్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? అంటే వెంటనే కాదు, మేబీ ఒక 2 yearsలో హోప్ఫుల్లీ. ఈ మత్తు దిగడానికి చాలా టైం పట్టేటట్టుంది, అందుకోసం అని చెప్పేసి గ్యాప్ అనేది అంటే కొంచెం ఇవ్వాలి. అంటే మరీ వెంటనే వచ్చినా బాగోదు. సో మరీ అంత 5 years కాకపోయినా అట్లీస్ట్ 2 yearsకి ఐ విల్ ట్రై టు డూ ఇట్. కాకపోతే ఏదైనా కానీ సీక్వెల్ నెక్స్ట్ పార్ట్ అనేది నచ్చిన తర్వాత సో డైరెక్టర్ మైండ్లో అయినా కానీ ఎవరి మైండ్లో అయినా కానీ యూజువల్గా సో ఇన్ని పార్ట్స్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది. సో మీరు
మత్తు వదలరా అని ఎంతవరకు తీసుకెళ్లే అవకాశం ఉంటాయి, ఎన్ని పార్ట్స్ వరకు? ఇంకా జనాలు ఆపరా బాబు అనే వరకు వెళ్ళొచ్చు. పా మీరు ఇంతటి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటే ఆపను అని అంటారు సార్. మేము ఆపం, మీరు తీస్తూనే ఉండండి అని అంటారు అనమాట. అంటే చూస్తున్నాం కాదు కానీ మంచి అదే అంటే మేజర్గా అక్కడ కూడా హాలీవుడ్లో చూస్తే మిషన్ ఇంపాసిబుల్ అనేది ఎవ్రీ పార్ట్ మనకు నచ్చుతునేలాగా తీసుకుంటూనే వెళ్ళాడు ఆయన. సో అలా సో అంత మంచిగానే చెయ్యాలనేది నా ఎయిమ్. సో తీస్తే మాత్రం మీరు కనెక్ట్ అయ్యి జనాలు నచ్చేదే తీస్తా, లేకపోతే టైం తీసుకున్నా మంచి అవుట్పుట్ వచ్చేదే చేయాలని. అండ్ వన్ పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినా డబ్బులు మిగలట్లేదు, ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నా డబ్బులు మిగలట్లే, ఇట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది డబ్బులు అనేది ఎప్పుడు సెకండరీ. సో అంటే మీరు చూపించారు కదా, అంటే మా లైఫ్ని అంతా, సో ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేస్తున్నా మిగలట్లేదు, దొంగతనాలు చేస్తున్నా మిగలట్లేదు. అంటే అది మనం మిగిల్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మనం చేసే ఖర్చులు దీన్ని బట్టి. సో మినిమలిస్టిక్గా ఉంటే మీకు సరిపోతాయి, లేదు లగ్జరీస్ మరీ ఎక్కువ వెళ్ళాలంటే సరిపోవు. దాన్ని బట్టి చూద్దాం. సో అంటే మిగలకుండా వేరే ఫ్యాషన్స్ వైజ్ వెళ్ళాము అంటే మాత్రం అప్పుడు తస్కరించాలనే ఆలోచనలు వస్తాయి. తస్కరిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటాయి కాబట్టి తస్కరించకపోతేనే బెటర్. ఓకే, నైస్. ఫస్ట్ పార్ట్లో ఏమో తస్కరించుట, సెకండ్ పార్ట్లో ఏమో వినమ్రత, సో థర్డ్ పార్ట్ చూద్దాం, ఇంకోటి ఏదో తెస్తారా? మొత్తానికైతే సూపర్గా నవ్విచ్చారు, అందరినీ సూపర్గా ఎంటర్టైన్ చేశారు. హెలోరియస్ అంటే హెచ్ఐ అంటాం, కానీ మీరు మాత్రం అక్కడ హెచ్ఈ పెట్టారు. మీ మార్క్ మాత్రం కనిపిస్తుంది. థ్రిల్లరే కాదు, బ్లాక్ బస్టర్ అయ్యేలా చేసేసారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. ఇలాగే ఎంటర్టైన్ చేసే మూవీస్ని మన తెలుగు ఇండస్ట్రీకి కూడా ఇవ్వాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే వినమ్రుడిగా మన ఇంటర్వ్యూని కంప్లీట్ చేసేసాము. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.